నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ వెల్కమ్స్ యూ. ప్రెగ్నెన్సీ 40 వారాల జెస్టేషన్లో ఆఖరి కొద్ది వారాలు చాలా ముఖ్యమైనవి. గర్భిణికైనా ఆమె కడుపులో పెరుగుతున్న శిశువుకైనా. ఆఖరి నెలలో ఫీటల్ వెల్ బీయింగ్ ని ఏ విధంగా మానిటర్ చేస్తారు? మొదటిసారి చాలా లాంగ్ లేబర్లోకి వెళ్లాను, మరి ఈసారి కూడా అలానే ఉంటుందా? 8-9 నెలల్లోనే పాలు పడుతున్నాయా? ఇది సహజమేనా? ఇందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్. సాధారణంగా 9వ నెలలోకి ఎంటర్ కాగానే ఏ క్షణంలోనైనా నొప్పులు రావచ్చేమో అనే చిన్నపాటి టెన్షన్తో కావలసినవన్నీ సర్దుకొని రెడీగా ఉంటారు గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు. ఎందుకంటే 40 వారాల జెస్టేషన్లో 37వ వారం నుంచే సాధారణంగా ఏ క్షణంలోనైనా డెలివరీ కావచ్చు. అందుకే ఈ నెలలో ప్రతి డాక్టర్ విజిట్ కి కేవలం గర్భిణీ ఆరోగ్యాన్ని మానిటర్ చేయడమే కాదు, కడుపులో పెరిగే బిడ్డ బాగోగులు కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని ప్రత్యేక పరీక్షలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తొమ్మిదవ నెల గడుస్తున్న గర్భిణీలు డెలివరీ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఒకందుకు నిజమే. ఎందుకంటే 9వ నెలలో లేబర్ ఎప్పుడైనా కూడా మొదలయ్యే అవకాశముంది. గర్భిణీ ఎలాగైతే డెలివరీకి తయారుగా ఉంటుందో, కడుపులో ఉన్న బేబీ కూడా 9వ నెలకల్లా ప్రిపేర్డ్గా ఉంటుంది. అందుకే ఈ నెలలో గర్భిణీలు ఫీటల్ హెల్త్ గురించి తెలుసుకోవాలి. ఫీటల్ వెల్ బీయింగ్ లేదా గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు కొన్ని పరీక్షలున్నాయి. వీటిలో కొన్ని గర్భిణీలు తమకి తాముగా ఇంటిపట్టున ఉంటూనే తెలుసుకోగలిగేవి. అటువంటిదే ఫీటల్ కిక్ కౌంట్. ఫస్ట్ టెస్ట్ మనం పేషెంట్ని ఇంట్లో మనం చెకప్ చేసుకోమనేది ఏంటంటే ఫీటల్ కిక్ కౌంట్ టెస్ట్. అంటే ఎన్నిసార్లు కదులుతుంది. ఇది చాలా డౌట్ఫుల్ ఉండే క్వశ్చన్. అంటే ఎలా లెక్క పెట్టడం అనేది చాలా వరకు సమస్యగా మారుతుంటుంది. సో దానికి మేము ఏం చెప్తామంటే పొద్దున్న లేచిన తర్వాత ఎక్కువగా బేబీ మూవ్ అయ్యే టైం 9 to 2 o'clock ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ రాత్రి 7 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు. మిగతా టైంలో బేబీ రెస్ట్ తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మూమెంట్స్ని ఒకసారి లెక్క పెడితే ఫస్ట్ 10 మూమెంట్స్ అయిపోతే యూ కెన్ స్టాప్. అంటే మినిమం మనకి 10 మూమెంట్స్ అవ్వాలి. లేకపోతే వి గివ్ ఎ చార్ట్ టు ద పేషెంట్ వేర్ మార్నింగ్ ఒక 1 hour, ఆఫ్టర్నూన్ ఒక 1 hour, నైట్ ఒక 1 hour చెక్ చేసి ఆ వచ్చిన కౌంట్స్ని ఇంటూ 4 చేస్తే మనకి మినిమం 10 రావాలి. సో దీన్ని మనం ఫీటల్ కిక్ కౌంట్ టెస్ట్ అంటాం. ఈ విధంగా ఉండాల్సిన కిక్స్లో ఏదైనా తేడా కనుక గమనిస్తే వైద్య సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఫీటల్ కిక్స్ కనీస మోతాదులో లేకపోతే బేబీ ఆరోగ్యం సరిగా లేదు అని తెలుసుకోవాలి. సాధారణంగా ఈ విషయం పట్ల అవగాహన లేక కిక్స్ కౌంట్స్ లేకపోవడాన్నే అశ్రద్ధ చేస్తే కడుపులో బిడ్డకి ప్రమాదం కాగలదు. ఫీటల్ కిక్స్ సరిగ్గా తెలియడం లేదంటే డాక్టర్స్ చేసే మరో ముఖ్యమైన పరీక్ష ఫీటల్ నాన్ స్ట్రెస్ టెస్ట్. నాన్ స్ట్రెస్ టెస్ట్ అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో చేసే టెస్ట్ ఇది. అంటే ఒక సిటీజీ మానిటరింగ్ అంటాం. అంటే బేబీ మూమెంట్ని మనం మూమెంట్తో పాటు బేబీ గుండె చప్పుడుని మనం మానిటర్ చేస్తాం ఆ మెషిన్లో. దాంట్లో బేబీ కదిలినప్పుడు ఫీటల్ హార్ట్లో ఎక్కువ రేటు పెరిగిందా లేదా, అది నార్మల్గా బేబీ న్యూరలాజికల్గా అంటే నరాల దాంట్లో నార్మల్గా ఉన్నప్పుడు ఆ మూమెంట్స్ కొంచెం ఫీటల్ హార్ట్ని పెంచుతూ ఉంటుందన్నమాట. ఒక్కోసారి కిక్స్ సరిగ్గా తెలియకపోవడంతో పాటు ఇంతకు ముందు చూసిన నాన్ స్ట్రెస్ టెస్ట్ అంటే ఫీటల్ హార్ట్ రేట్ని చూసే టెస్ట్, ఈ 2 పరీక్షలు కూడా సరైన ఫలితాలు ఇవ్వకపోతే ఫీటల్ హెల్త్ను చూసేందుకు మరిన్ని వైద్య పరీక్షలు అవసరం పడతాయి. వీటితో పాటు ఒక్కోసారి ఉమ్మనీరు తక్కువగా ఉండడం వల్ల కూడా ఫీటల్ హెల్త్ని మరింత క్లోజ్గా మానిటర్ చేయాల్సి వస్తుంది. ఇందుకు చేసే పరీక్షే అల్ట్రాసౌండ్ ద్వారా ఫీటల్ డాప్లర్ అండ్ ఫీటల్ బయోఫిజికల్ ప్రొఫైల్ అంటారు. ఎన్ఎస్టీలో ప్రాబ్లం అనిపించినా లేక హై రిస్క్ అనిపించినా ఉమ్మనీరు తగ్గినట్లు అనిపించినా నెక్స్ట్ టెస్ట్కి వెళ్తాము. దాన్ని అల్ట్రాసౌండ్లో ఫీటల్ డాప్లర్ అండ్ ఫీటల్ బయోఫిజికల్ ప్రొఫైల్ అంటాం.
అంటే రక్త ప్రసరణ ఎలా ఉంది, రక్తనాళాల్లోంచి బ్లడ్ ప్రెషర్లో వల్ల ఏమైనా చేంజెస్ వస్తున్నాయా అనేది డాప్లర్ స్టడీ. అంట్లో మనకి బేబీ ఫీటల్ అంబ్లికల్ ఆర్టరీది ఒకటి, యూట్రైన్ ఆర్టరీది ఒకటి, బేబీ బ్రెయిన్ లోపల మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీది చూస్తాం. ఏ మాత్రం తేడా ఉన్నా దాని ప్రకారంగా డెసిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయోఫిజికల్ ప్రొఫైల్ అంటే బేబీ మూమెంట్స్, బేబీ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మూమెంట్, అలాగే ఫీటల్ బ్రెత్ మూమెంట్స్, ఎన్ఎస్టీ ప్లస్ లైకర్ అంటే ఉమ్మనీరు, ఈ 5ని మనం పరిగణలోకి తీసుకుని వీటికి ఒక్కదానికి 2 మార్కులు వేసి 10/10 ఉందా లేక 8/10 ఉందా ఇలా చూస్తుంటాం అనమాట. ఇవి అందరికీ ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫీటల్ కిక్ కౌంట్ పేషెంట్ చూడటము, ఎన్ఎస్టీ అవసరం ఉంటే డాక్టర్ చేయటము లాంటివి జరుగుతాయి. హై రిస్క్ పేషెంట్కి మాత్రమే రెగ్యులర్గా ఎవ్రీ వీక్, అవసరం ఉంటే వారంలో 2 సార్లు చేయటం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా మరిన్ని వైద్య పరీక్షలు ఫీటల్ హెల్త్ చెక్ చేసేందుకు అవసరం పడొచ్చు. వీటిలో ఒకటి సిఎస్టీ, కాంట్రాక్షన్ స్ట్రెస్ టెస్ట్ లేదా ఆక్సిటోసిన్ ఛాలెంజ్ టెస్ట్. ఫీటల్ హార్ట్ రేట్ ని మానిటర్ చేస్తూ గర్భస్థ శిశువు లేబర్ని ఎలా తట్టుకోగలుగుతుందో చూస్తారు. కొద్ది మోతాదులో ఆక్సిటోసిన్ ఇస్తూ లేబర్ ప్రేరేపించి ప్లాజెంటా హెల్త్ ని అంచనా వేస్తారు. రెగ్యులర్ అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా బేబీ హెల్త్ ని మానిటర్ చేస్తూ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ శాంప్లింగ్, ఫీటల్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ పరీక్షల ద్వారా ఫీటల్ హార్ట్ రేట్ మానిటర్ చేయడం, ఫీటల్ స్కాల్ప్ స్టిమ్యులేషన్ పరీక్ష ద్వారా బేబీ తలకి కొద్దిగా ప్రెషర్ ఇవ్వడం ద్వారా బేబీ రియాక్ట్ అవుతుందా లేదా చూస్తారు. ఈ పరీక్షలన్నీ కూడా అన్ని హాస్పిటల్స్లో చెయ్యకపోవచ్చు, అవసరం మేరకు మాత్రమే చేయడం జరుగుతుంది. మొదటి కాన్పు అయినప్పుడు చాలా లాంగ్ లేబర్లోకి వెళ్లాను. దాదాపు 30 గంటల పాటు నొప్పులు పడ్డాను. అదృష్టవశాత్తు నాకు బేబీకి ఎలాంటి సమస్య రాలేదు. కానీ ఇప్పుడు నా 2వ కాన్పుకి టైం దగ్గర పడుతుంటే మరలా మొదటిసారిలాగానే లాంగ్ లేబర్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అనే చిన్న భయం వేస్తోంది అని ఒక సోదరి తన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ లేబర్ ఈసారి మరలా రిపీట్ అవుతుందా? ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం. అప్పటికే ఒకసారి లేబర్ అంటే ఏంటి అనే ఎక్స్పీరియన్స్ ఉన్న మహిళకి రెండోసారి కనుక డ్యూ డేట్ కి దగ్గర పడుతుంటే మొదటిసారి కంటే కూడా కొంతమేరకు బేబీ డ్రాప్ కావడం లాంటివి సులువుగా జరిగిపోతాయి. అంతేకాదు నొప్పులు కూడా కాస్త ముందస్తుగానే ట్రిగ్గర్ కావచ్చు. కానీ ఎవరైతే మొదటిసారి ఎక్కువసేపు నొప్పులు ఎక్స్పీరియన్స్ చేశారో వారికి ఒక చిన్న సందేహం వస్తుంది, రెండోసారి కూడా అదే మాదిరిగా లాంగ్ లేబర్లోకి వెళ్లాల్సి వస్తుందేమో అని. ఇది తెలుసుకునే ముందు అసలు మొదటిసారి లాంగ్ లేబర్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేబర్ పెయిన్స్కి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే లేబర్ పెయిన్స్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకుంటే ఎవరైనా ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు వాళ్ళలో పెయిన్స్ అనేవి చాలా కొంచెం ముందుగానే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 9th మంత్ వచ్చింది అనగానే కొంచెం కంట్రాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళలో అవి ఏంటంటే కొంతమందికి డిస్కంఫర్ట్గా ఉంటాయి, కొంతమందికి అవి మెన్స్ట్రువల్ టైంలో వచ్చే పెయిన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చి ఒక 2 వీక్స్ తర్వాత అవే మెయిన్ పెయిన్స్గా కన్వర్ట్ అవ్వడం చూస్తూ ఉంటాము. ఆ మెయిన్ పెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళలో ఇవి ఒక్కొక్కసారి వీక్ డేస్, ఒక్కొక్కసారి డేస్ తో పాటు వీక్స్ లో కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలా సేపు ఈ పెయిన్స్ అనేవి అనుభవిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒక్కొక్కసారి పెయిన్స్ తో మార్నింగ్ అడ్మిట్ అయినప్పుడు నెక్స్ట్ డే డెలివరీ అవడం చూస్తూ ఉంటాము. సో వాళ్ళు చాలా సేపు పెయిన్స్ వచ్చి వాళ్ళు యాక్టివ్ ఫేజ్ లోకి వెళ్ళి మంచి పెయిన్స్ వచ్చాక కూడా కొంచెం టైం పడుతూ ఉంటుంది హెడ్ దిగడానికి, హెడ్ డెలివరీ అవడానికి. సాధారణంగా మొదటి ప్రెగ్నెన్సీలో లేబర్ అనుభవంతో పోలిస్తే రెండోసారి అంత తీవ్రత ఉండకపోవచ్చు. కానీ ఒక్కోసారి ఈ ఛాన్స్ తీసుకునేందుకు లేదు. ఎందుకంటే బేబీ పొజిషన్ కనుక రెండోసారి అనుకూలంగా లేకపోతే లేబర్లో ఇబ్బందులు తప్పవు. కానీ అత్యధిక శాతం కేసుల్లో 2 ఆ తర్వాత ప్రెగ్నెన్సీలలో లేబర్ మరింత షార్ట్గా అలాగే త్వరగా జరిగి బిడ్డ పుట్టే అవకాశం ఎక్కువ. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ వాళ్ళకి ఈ యూట్రస్ ప్రైమింగ్ అనేది అయి ఉంటుంది. ఫస్ట్ టైము ఈ ఆక్సిటోసిన్స్తో వీటితో ప్రైమింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా డెలివరీ వే కూడా వాళ్ళకి ఆల్రెడీ ఓపెన్ అయ్యి చాలా బాగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో పెయిన్స్ అనేవి వాళ్ళకి ఈ ఫస్ట్ టైంలో 36 వీక్స్లోనే ఆ హెడ్ అనేది కిందకి ఎంగేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఈ ఎంగేజ్మెంట్ అనేది అంటే పెల్విస్ లోపలికి, బోన్ లోపలికి కిందకి దిగడాన్ని ఎంగేజ్మెంట్ అంటాము. ఆ ఎంగేజ్మెంట్ అనేది ఒక్కొక్కసారి డెలివరీ పెయిన్ స్టార్ట్ అయ్యాక
జరుగుతూ ఉంటుంది. అంతవరకు కూడా హెడ్ పైనే మనకి బాల్ లాగా ఊగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఆ పెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి ఏంటంటే పెయిన్స్ ఇంకా లేవేమో అనుకుంటూ ఉంటారు. ఇంట్లోనే ఒక్కొక్కసారి దారిలోనే హెడ్ డిసెంట్ అవ్వడం చూస్తూ ఉంటాం సెకండ్ ప్రెగ్నెన్సీకి. సో చాలా తక్కువ టైం ఉంటుందండి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా మందిలో పెయిన్స్ అనేవి వాళ్ళకు కూడా తెలియకుండా ఒక్కొక్కసారి అయిపోవడం చూస్తూ ఉంటాము. ఒకసారి పెయిన్స్ స్టార్ట్ అయిన వెంటనే ఆ హెడ్ అప్పటికప్పుడే డిసెంట్ అయ్యి మనకి ఫుల్ డైలటేషన్ ఓపెన్ అవ్వడం కూడా ఒక హాఫ్ అన్ అవర్ 15 minutesలోనే డెలివరీ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ టైం రిపీట్ అయినట్టు సెకండ్ టైం రిపీట్ అవ్వాలని లేదు. చాలా మందికి సెకండ్ టైం చాలా త్వరగా అవుతుంది. కానీ ఎవరికైనా ఏదైనా బేబీ అడ్డం తిరిగి ఉండడము, ఏదైనా వాటర్ ఎక్కువగా ఉండడము, పేగు మెడ చుట్టుకొని ఉండడము, అలాంటివి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉంటే తప్ప సెకండ్ డెలివరీ అనేది నార్మల్గా చాలా మందికి స్మూత్గా జరుగుతూ ఉంటుంది. 24 నుంచి 30 గంటల పాటు లేబర్ నొప్పులను భరించామని కొందరు చెబుతూ ఉంటారు. మొదటిసారి లేబర్ పెయిన్స్ ఎక్కువసేపు ఉండడం, రెండోసారి ఎలా ఉంటాయని అనుకోవడం గురించి మాట్లాడుకున్నప్పుడు మరో ముఖ్యమైన విషయం గర్భిణీలందరూ తెలుసుకోవాలి. మొదటి 2 ప్రెగ్నెన్సీల తర్వాత 3, 4, 5 ఇలా ప్రతి ప్రెగ్నెన్సీకి గర్భస్థ శిశువు వెయిట్ పెరుగుతుంది కూడా. 2వ ప్రెగ్నెన్సీ 3వ ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 4వ ప్రెగ్నెన్సీ 5వ ప్రెగ్నెన్సీ వరకు ప్రతి ప్రెగ్నెన్సీకి బేబీ యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. సో ఇనిషియలీ మీకు ఈజీగా సునాశంగా అయిన ప్రెగ్నెన్సీ మనము 4th 5th ప్రెగ్నెన్సీలో బేబీ సైజు చాలా పెద్దగా ఉండొచ్చు అని మనము అది ముందుగానే ఊహించి దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేబర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అది ఏ ఫేజ్ లేబర్ అని కూడా చూడాలి. ముందు చిన్న చిన్న నొప్పులను అసలు లేబర్ కింద పరిగణించరు వైద్యులు. కేవలం యాక్టివ్ లేబర్ అంటే తీవ్రతతో వెంటనే వచ్చే నొప్పులను మాత్రమే లేబర్ టైం గురించి చెప్పేటప్పుడు కన్సిడర్ చేయాలి. యాక్టివ్ లేబర్లో ఉందా లేదా అని ముందు నిర్ధారణ చేయాలి. చాలా మంది 3 centimeters ముందు నుంచే లెక్క పెడుతూ ఉంటారనమాట. సో దట్ ఈస్ అన్ని లేటెంట్ ఫేస్, ప్రోడ్రోమల్ లేబర్ ఇవన్నీ లెక్కకు రావండి. ఎప్పుడు కనుక కాంట్రాక్షన్స్ 3 కాంట్రాక్షన్స్ 10 నిమిషాల లోపల వస్తుందో, ఎప్పుడు కనుక సర్విక్స్ ఫుల్లీ ఓపెన్ 3 to 4 centimeters వస్తుందా అప్పటి నుంచి మనం లెక్క పెట్టాలన్నమాట ఎన్ని గంటలు. సో చాలా మంది ఆ చిన్న చిన్న నొప్పులు 20 minutesకి ఒకసారి వచ్చే నొప్పు, తర్వాత ఒక 10 నిమిషాలకు ఒకసారి వచ్చే నొప్పి అక్కడి నుంచి క్యాల్కులేట్ చేస్తారు 2 centimeters నుంచి. అది కాదు, యాక్టివ్ లేబర్ నుంచి మనం చూడాలి. 3వ ట్రైమిస్టర్ నుంచే కొందరు గర్భిణీలలో బ్రెస్ట్ మిల్క్ కొద్ది మోతాదులో రావడం మొదలవుతుంది. శిశువు పుట్టిన తర్వాత నుంచి కాదు, బ్రెస్ట్ మిల్క్ తయారీ అంతకు ముందుగానే తయారవడం మొదలవుతుంది. ఇది కేవలం రానున్న రోజుల్లో శిశువు ఆహార అవసరాల కోసం అని గ్రహించాలి. మూడవ ట్రైమిస్టర్ జెస్టేషన్ మొదలు చాలా సాధారణంగా బ్రెస్ట్ మిల్క్ రావడం మొదలవుతుంది. అది కూడా కొద్ది మోతాదులో. దీని వెనక సూచనేంటంటే తల్లి దగ్గర శిశువుకి ఆహారం తయారవుతోంది అని. నేడు అత్యధిక శాతం మంది స్త్రీలు తమ కెరియర్లో బ్రేక్ రాకూడదని లేదా ఇతరితర కారణాల వల్ల తల్లిపాలు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. దీనివల్ల కేవలం తల్లి మాత్రమే కాదు, శిశువు కూడా ఎంతో నష్టపోతుందని గమనించాలి. యూట్రస్ కాంట్రాక్షన్ అయిపోయింది, బేబీ డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఈ తల్లిపాలు ఇవ్వడానికి మనము సన్నాహాలు ఆ ప్రెగ్నెన్సీలోనే చేసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే 5వ నెల 6వ నెలలోనే ఆ నిప్పుల్స్ ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేయాలండి. ఇంకోటి విషయం ఏంటంటే ఈ ఒక సిచ్యువేషన్ మనము ఆ తల్లి లోపల ఆ తపన అనేది ఒకటి క్రియేట్ చేయాలి. చాలా మంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు మళ్ళీ వాపసు ఉద్యోగానికి వెళ్ళిపోదామా, ఇన్ని రోజులు నేను ఇంట్లో కూర్చున్నాను, నాకు ఇదే పని, మీరైతే హ్యాపీగా, మా హస్బెండ్స్ అంటారు మీరైతే హ్యాపీగా ఉద్యోగానికి వెళ్ళిపోతాను, నేను ఎప్పుడు వెళ్ళాలి ఉద్యోగానికి అని చెప్పి ఆ డిస్ట్రాక్షన్ అని ఒకటి వస్తుంది మైండ్లోకి. ఆ ఫస్ట్ ఈ బేబీకి ఈ లైఫ్లో ఈ ఫస్ట్ 6 months మళ్ళీ రాదు కదా, ఈ ఫస్ట్ 6 monthsే చాలా ముఖ్యం అన్నమాట ఈ బేబీ యొక్క జీవితానికి ఫౌండేషన్ వేసేదానికి. సో ఈ టైంలో మీరు వేరే గురించి ఏం అనుకోకండి. మీరు మీ బేబీ ఆ తపనతో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా స్టిమ్యులేట్ అవుతుంది అనమాట బ్రెయిన్లో. ఆ ఫీడింగ్ ఇవ్వాలనేది ఆటోమేటిక్గా మిల్క్ ఫ్లో వస్తుంది. ఒకవేళ 9వ నెలలో అర్లీగా డెలివరీ అయిపోతే ఈ పాటికి బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాం. కానీ ఇలాంటి సందర్భాల్లో బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కొన్ని సందేహాలుంటాయి. బాలింతరాలు ఏమీ తినలేదు, ఇంకా లేబర్ తాలూకు అలసట తగ్గలేదు, మరి బ్రెస్ట్ ఫీడ్ ఎలా చేయగలుగుతుంది అంటూ ఉంటారు. బాలింతరాలు తినడానికి బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు కాన్పైన తరువాత
మాక్సిమం గంటలోపు బేబీకి పాలివ్వడం మొదలుపెట్టాలి. ఇక బేబీ డిమాండ్ చేసిన ప్రతిసారి పాలివ్వాలి. చాలా మంది ఏదో తింటేనే వస్తుంది మిల్క్ అని అంటారు, ఇంతవరకు ఏం తినలేదని. అట్లా ఏం లేదు, జస్ట్ సఫిషియెంట్ బాగా మంచినీళ్ళు తీసుకోవాలా, బాగా లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలా, జ్యూసీ ఫ్రూట్స్ తీసుకోవాలా. అది బేబీని ఎప్పుడు ఏడ్చినా సరే బేబీకి పట్టిస్తూ ఉండాలా. విదిన్ ఫస్ట్ 1 అవర్ లాచింగ్ జరగాల. సిజేరియన్ అయినా సరే, నార్మల్ డెలివరీ అయినా సరే తప్పకుండా బేబీని లాచింగ్ చేయాలా. ఎవ్రీ 5 మినిట్స్కి బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. సో ఈ ఒక తపనలో మనము తల్లి ఉంది అంటే ఇంకొక చిన్న పాయింట్స్ వాళ్ళు తెలుసుకోవాలా. ఫస్ట్ 10 days అంటే ఫస్ట్ పురుడు అంటాం కదా, ఆ 10 days 11 days లోపల బేబీ 15 నిమిషాలకి ఏడవచ్చు. అంటే వాళ్ళ పొట్ట ఎంత ఉంది, ఒక గోలిక ఎంత ఉంటుంది, ఓ 15 చుక్కలు వేసామనుకో అది నిండిపోతుంది, హ్యాపీగా పడుకుంటారు. మళ్ళీ తర్వాత 15 నిమిషాలు అది ఖాళీ అవుతుంది, మళ్ళీ లేస్తారు. సో ఇవన్నీ కూడా డిమాండ్ థింగ్. ఇప్పుడే ఇచ్చాము మళ్ళీ 2 గంటల తర్వాత ఇస్తామని అది ఆ చిన్న పిల్లలకి, మరి అంత చిన్న పిల్లలకి అది వర్తించదు. ఇది ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్కువ ఇస్తూ ఉంటే అప్పుడు ఆ యొక్క బేబీ స్టమక్ సాగి ఎక్కువ కెపాసిటీ పెరుగుతుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఒక మంచి చిట్కా ఇప్పుడు చూద్దాం. ముఖ్యమైన విషయం ఏంటంటే 5వ నెల 6వ నెలలోనే ఆ నిప్పుల్స్ ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేయాలండి. కొంతమందికి ఫ్లాట్ నిప్పుల్స్ ఉంటుంది, కొంతమందికి రిట్రాక్టెడ్ నిప్పుల్స్ ఉంటుంది, వెనక లోపలికి వెళ్ళిపోయిన నిప్పుల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిప్పుల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి అన్నమాట. దాన్ని రివర్స్ ఎక్సర్సైజెస్, కొంచెం ఆ స్కిన్ని మనం స్ట్రెచ్ చేసి ఆ నిప్పుల్స్ని బయటికి లాగుతూ ఉండాలి. ప్రతిరోజు ఆ ప్రక్రియ చేస్తుంటే ఆ ప్రిపరేషన్ అనేది ఆ టైం నుంచి జరుగుతుంది. ముఖ్యంగా 8వ నెల 9వ నెలలో తప్పకుండా కూడా నిప్పుల్స్ ని మనం పరీక్ష చేయాలి. ఆ నిప్పుల్స్ ఎలా ఉందో, క్రాక్డ్ ఉన్నదో లేదా రిట్రాక్టెడ్ ఉన్నదో, ఫ్లాట్ ఉన్నదో మనం చూడాలి. దానికి అనుగుణంగా ఎక్సర్సైజెస్ చెప్పాలి. ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 9వ నెలలో గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు కొన్ని పరీక్షలున్నాయి. ఫీటల్ కిక్ కౌంట్స్ అందులో ఒకటి. గర్భిణి తనకు తానుగా తెలుసుకోవలసిన విషయం ఇది. కనీసం రోజుకి 10 ఫీటల్ కిక్స్ ఉండాలి. అవి ఎంత చిన్నవైనా సరే. ఒకవేళ అలా జరగడం లేదంటే వైద్య సహాయం తీసుకోవాలి. ఇటువంటప్పుడు ఫీటల్ నాన్ స్ట్రెస్ టెస్ట్ చేస్తారు. శిశువు హార్ట్ బీటుని అంచనా వేసే పరీక్ష ఇది. దీంతో శిశువు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటారు. ఒకవేళ ఈ పరీక్షలో కూడా అనుకున్న స్థాయిలో రిజల్ట్ తెలియకపోతే అల్ట్రాసౌండ్ ద్వారా ఫీటల్ డాప్లర్ అండ్ ఫీటల్ బయోఫిజికల్ ప్రొఫైల్ అనే పరీక్షలు చేయాల్సి వస్తుంది. వీటి ద్వారా ఫీటల్ బ్రీతింగ్ అంటే శ్వాసక్రియ, ఫీటల్ మూమెంట్స్, అలాగే ఫీటల్ టోన్ అంటే గర్భస్థ శిశువు శరీరంలో కాళ్ళు, చేతుల వేళ్ల మూమెంట్స్ ఇవన్నీ కూడా ఈ పరీక్షల ద్వారా తెలుసుకుని ఊమ్లో ఉన్న బేబీ హెల్త్ ని అంచనా వేస్తారు. మొదటిసారి డెలివరీ టైంలో లాంగ్ లేబర్లోకి వెళ్లిన మహిళలు మరోసారి లేబర్లోకి వెళ్లే టైం వస్తుంటే మళ్లీ లాంగ్ లేబర్ ఫేస్ చేయాల్సి వస్తుందా అనే సందేహం వస్తుంది. సాధారణంగా మొదటి డెలివరీ లేబర్తో పోలిస్తే రెండోసారి అంత దీర్ఘంగా లేబర్ ఉండకపోవచ్చు. కాని బేబీ పొజిషన్ కనుక వీలుగా లేకపోతే లాంగ్ లేబర్ మళ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేవలం యాక్టివ్ లేబర్ అంటే తీవ్రమైన నొప్పులను మాత్రమే లేబర్ క్రింద పరిగణించాలే తప్ప చిన్న చిన్న నొప్పులను కాదు. డెలివరీ 9వ నెలలో ఎర్లీగా అయినా సరే స్త్రీలు తమ శిశువులకు పుట్టిన వెంటనే కనీసం గంటలోపు బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రెగ్నెన్సీలో ఉండగానే మనసుని ఆ దిశగా ట్యూన్ చేసుకోవాలి. నిపిల్ సంబంధ సమస్యలుంటే వాటిని ముందుగానే పరిష్కరించుకోవాలి. తల్లికి శిశువుకి ఇద్దరికీ కూడా తల్లిపాల వల్ల కలిగే లాభాలను గమనించుకుని శిశువుకి మొదటి 6 నెలలు తప్పనిసరిగా తల్లిపాలనివ్వాలి. ఈ రోజు మేమందించిన వివరాలన్నీ కూడా మీకు ప్రెగ్నెన్సీ పట్ల చక్కటి అవగాహన కలుగజేస్తున్నాయని ఆశిస్తున్నాం. జీవనరేఖ విమెన్స్ హెల్త్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.